కట్టా ఈ 4 బిల్డింగ్లతో రాజధాని కాదు. రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కడు గర్వంగా చెప్పుకునే నా రాజధాని అమరావతి, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని గర్వంగా చెప్పుకునే విషయం. అలాంటి దాన్ని తమాషా అనుకొని ఇష్టానుసారంగా చేశావు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, 19లో చెప్పా, మీరు నా మాటలా తిక్కలోడికి ఓటేయిద్దండి. తిక్కలోడికి ఓటేసి ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, బుగ్గలు దాకాడు, మీరంతా ఐస్ అయిపోయారు. ఒక్కసారని కరెంటు తీగల పట్టుకుంటే ఏమవుతుందో చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? విన్నారా మీరు? ఇక్కడే చెప్పా. నేను అడుగుతున్నా, నేను నా కోసం చెప్పడం లేదు, బాధ ఆవేదనతో చెప్తున్నా. నాకు ఆ రోజు 9 సంవత్సరాల అధికారం ఇచ్చారు, 95 నుంచి 2004 వరకు. ఒక్కరోజు 1 గంట కూడా నేను వృధా చెయ్యలేదు. బ్రిక్ బై బ్రిక్, ఇటుక పేర్చాను. హైదరాబాద్ లో ప్రపంచంలో ఏం జరిగాయో అధ్యయనం చేశాను. అదే మీరు చూస్తే 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అంటే తెలియని రోజులవి. 165 కిలోమీటర్లు వేస్తారంటే అది కూడా 8 లేన్ రోడ్ అంటే, సర్వీస్ రోడ్ అంటే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అది ఎట్ట సాధ్యం అన్నారు. ఎట్ట సాధ్యం అని చెప్పడం కాదు, అసాధ్యాన్ని సాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. ఏం తమ్ముళ్ళు, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయారా మీరు? ఔటర్ రింగ్ రోడ్ చూసారా మీరు? ఇప్పటికైనా మీలో ఆలోచన రావాలి కదా అని అడుగుతున్నా. ₹1 ఖర్చు పెట్టకుండా రోడ్డు వేయడమే కాదు, హైదరాబాద్ లో 5,000 ఎకరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. 5,000 ఎకరాల్లో కట్టాం. నన్ను అన్నారు ఆ రోజు ఒక మాట, 5,000 ఎకరాలు కావాలన్నా 100 ఎకరాలు సరిపోతుంది కదా అని. ఇప్పుడు 5,000 ఎకరాలు చాలదు, 10,000 ఎకరాలు కావాలనే పరిస్థితికి వచ్చారు. అంటే దేనికైనా ఒక విజన్ ఉండాలి, దూరదృష్టి ఉండాలి. నేను ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ వల్ల పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉందంటే దానికి మేము వేసిన ఫౌండేషన్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా.